ఓకేనా? ఇక్కడ మీకు 2 బొమ్మలు కనిపిస్తున్నాయి చూడండి. ఇలాంటి బొమ్మలు మనం చాలా చోట్ల చూస్తాం. ఇప్పుడు ఉదాహరణకి ఈ మధ్య కాలంలో అంటే మనకు గత ప్రభుత్వం ఉన్నప్పుడు అమరావతిని నిర్మించటానికి అమరావతిలో హైకోర్టు ఎలా ఉండాలి, తర్వాత అసెంబ్లీ ఎలా ఉండాలి, అది ఎలా ఉండాలి, ఇది ఎలా ఉండాలి అని చెప్పేసి గత ప్రభుత్వం ఒక కొన్ని నమూనాలు తయారు చేయించింది. అంటే జపాన్కు ఐ థింక్ సింగపూర్ అనుకుంటాను, సింగపూర్ సంస్థ కొన్ని డిజైన్స్ తయారు చేసింది. రోడ్లు, చెట్లు కూడా పెట్టేసింది ఆ డిజైన్లో. ఓకేనా? అంటే బొమ్మలు తయారు చేస్తారన్నమాట. బొమ్మలు అదొక ప్రొడక్ట్ ఎండ్ అంటాం, ఎండ్ ఆఫ్ ప్రొడక్ట్ అంటాం, లేదా ప్రోటోటైప్ ఎండ్ అంటే దాని అర్థం ఏంటంటే ఒక బిల్డింగ్ పూర్తయితే ఎలా ఉంటుంది, ఒక నమూనా పూర్తయితే ఎలా ఉంటుంది అన్నదాన్ని బొమ్మ రూపంలో చేసి చూపెడతారు. దానికి కొంచెం కష్టపడతారు. అంటే దీనికి కష్టపడేది వేరు, నిజంగా ఇంత పెద్ద బిల్డింగ్ కట్టడానికి కష్టపడేటువంటి విధానం వేరు. ఇలాంటి ఒక నమూనా తయారు చేయడానికి ఒక నెల పడుతుందేమో. ఇంత పెద్ద బిల్డింగ్ కట్టాలంటే కనీసం 2-3 సంవత్సరాలు టైం పడుతుంది. ఎక్కువ మంది వర్కర్స్ కూడా కావాలి. ఓకేనా? ఇప్పుడంతా 3D ప్రింటింగ్ వచ్చేసింది కాబట్టి కంప్యూటర్లో ఇలాంటివి చేయడం చాలా ఈజీ. సో ఒక బిల్డింగ్నే ఒక ప్రాజెక్ట్ అనుకుంటే, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అని యూజర్ చూపెట్టడానికి ఒక నమూనా తయారు చేస్తారు కంపెనీ వాళ్ళు. దాన్ని ప్రోటోటైప్ అంటాం. అంటే శాంపుల్, ఎగ్జాంపుల్. దట్ ఈస్ నాట్ రియల్. నిజంగా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తే ఎలా ఉంటుంది. ఇలాంటివి ఎప్పుడు తయారు చేస్తారంటే బేసిక్గా కస్టమర్కి బిల్డింగ్ తయారు చేయించుకునేటువంటి, బిల్డింగ్ కట్టించుకునేటువంటి ఆ ప్రాజెక్ట్ నిర్మించుకోబోయేటువంటి కస్టమర్కి నిర్మించేది ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టీం, నిర్మించడానికి అయ్యేటువంటి ఖర్చు పెట్టుకునేది ఒక కంపెనీ, ఒక క్లయింట్, ఒక వ్యక్తి అనుకోండి. సో అతనికి బిల్డింగ్ ఎలా కట్టాలి, ఎలా కడితే ఇక్కడ ఏం పెట్టాలి, ఏ గది ఎక్కడ ఉండాలి, ఏ కిటికీ ఎక్కడ ఉండాలి, ఏ ఫ్లోర్ ఎలా ఉండాలి, ముందు మెట్లు ఎలా ఉండాలి, ముందు ఏ విధంగా ఎలివేషన్ ఉండాలి, అవునా? ఇవేవి అంతకంతగా అవగాహన లేదనుకోండి, కొన్ని చెప్తాడు పాపం, ఇలా ఉండాలని. వాటిని అనుసరిస్తూ ఒక ఎండ్ మోడల్ తయారు చేస్తారు. ఎండ్ మోడల్ అంటే యూజర్ చెప్పినటువంటి రిక్వైర్మెంట్స్ ప్రకారం, అంటే యూజర్ పూర్తిగా చెప్పలేడు కానీ చెప్పినంత వరకు తీసుకొని ఒక మోడల్ తయారు చేసి కంప్లీట్ చేసి వాళ్ళకి చూపెడతారనమాట. దట్ ఈస్ నాట్ రియల్ కానీ రియలిస్టిక్ గానే కనపడుతూ ఉంటుంది ఈ బిల్డింగ్ లాగా. ఇక్కడ ఇంకో వ్యక్తి చూడండి, కారు తయారు చేస్తున్నాడు. చెక్క కారు ఇది, వుడ్ కానీ లేకపోతే క్లే, మట్టి కానీ డిఫరెంట్ క్లేస్ యూస్ చేసి తయారు చేస్తారన్నమాట ఒక కారు నమూనా. దీన్ని కంపెనీ వాళ్ళు చూసి ఇలా కాదు, దీనికి ఇంకొంచెం మార్చాలి అని చెప్తే మార్చగలరు. ఎందుకంటే మట్టే కాబట్టి, క్లే కాబట్టి మారిస్తే సరిపోతుంది, సులభంగా మార్చచ్చు. అర్థమవుతుందా? ఈ బిల్డింగ్ కూడా అంతే. ఇప్పుడు బిల్డింగ్ ఉంది, సపోజ్ ఇక్కడ మనకు ఇటువైపు చూడండి, ఇక్కడ ఇది ఒక ప్రభుత్వం కోసం తయారు చేసిన నమూనా అనుకుందాం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోసం తయారు చేసిన నమూనా అనుకుందాం మనం కాసేపు. ఇక్కడ ముందు వైపున స్తంభాలు ఇచ్చాడు చూడండి, పోల్స్. ఇవి ఇక్కడ ఉండకూడదు, ఇటువైపున ఈ చివరిలో 2 ఉండాలి, ఆ చివరిలో 2 ఉండాలి అని చెప్తే ఏముంది, ఇవి ఇక్కడ పీకేసి ఇక్కడ పెట్టేస్తారు అంతే. నమూనా కాబట్టి పెట్టిన తర్వాత లుక్ ఎలా ఉంటుంది అనేది కస్టమర్ చూస్తాడు. మళ్ళీ ఒకసారి ఇక్కడ బాగలేదయ్యా, ఇక్కడ 2 కాదు 3 పెట్టమని చెప్తాడు. అప్పుడు ఇంకోటి తయారు చేసి పెడతారు. ఇక్కడ అన్నీ ఈ ప్రోటోటైప్ లోనే రకరకాల మార్పులు జరుగుతాయి అన్నమాట. బొమ్మ రూపంలో ఉన్నప్పుడే రకరకాల మార్పులు చేసేస్తారు. ఓకేనా? ఫైనల్ గా ఒక కంప్లీట్ ప్రోటోటైప్ తయారైపోతుంది. అంటే యూజరు ఈ బొమ్మలోనే ఈ చూసేటువంటి నాన్ రియల్, అంటే రియల్ కాదు ఇది, కానీ రియలిస్టిక్ గానే ఉంటుంది అన్నమాట చూడటానికి. దీంట్లోనే రకరకాల మార్పులు చెప్తాడు. ఈ టాప్ ఇలా ఉండకూడదు, ఈ టాప్ ఇక్కడ తీసేసేయండి, అవునా? ఈ వైపు ఈ పార్ట్ లో ఈ విధంగా ఉండకూడదు, ఈ వైపు ఇంకొకటి రావాలి, నా గవర్నమెంట్ లోగో రావాలి ఈ విధంగా ఇక్కడ అని చెప్పేసి ఏవో రకరకాల మార్పులు చెప్తాడు. బొమ్మలోనేగా సులభంగా చేసేయచ్చు. ఇటువైపున ఈ రోడ్డు ఇంత వెడల్పు ఉండకూడదు, ఇంకొంచెం తగ్గాలి ఈ రోడ్డు, ఇలా చెప్తుంటాడు అనమాట.
ఓకేనా? సో ఇవన్నీ కూడా బొమ్మలోనే మార్పులు చేయడం జరుగుతుంది, ప్రోటోటైప్లోనే మార్పులు చేయడం జరుగుతుంది. అలాగే సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు కూడా ఎప్పుడు ప్రోటోటైప్స్ తీసుకుంటారంటే, ప్రోటోటైప్ నమూనా ఎప్పుడు తీసుకుంటారంటే, నిన్నటి రోజున మనం వాటర్ ఫాల్ మోడల్ గురించి చెప్పుకున్నాం నిన్న మొన్న. వాటర్ ఫాల్ మోడల్ ఎప్పుడు అవలంబిస్తారంటే, ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారంటే, కస్టమర్ రిక్వైర్మెంట్స్ చాలా క్లియర్గా ఉండాలి. ఎక్కడా కూడా ఇన్కంప్లీట్ రిక్వైర్మెంట్స్ ఉండకూడదు, ఎక్కడా కూడా ఇన్కన్సిస్టెంట్ రిక్వైర్మెంట్స్ ఉండకూడదు, ఎక్కడ కన్ఫ్యూజన్ ఉండకూడదు. కస్టమర్కి ఏ టు జెడ్ మొత్తం చెప్పేయగలగాలి క్లారిటీగా. అప్పుడు వాటర్ ఫాల్ మోడల్ తీసుకుంటారు. కస్టమర్కి రిక్వైర్మెంట్స్ మీద అంత అవగాహన లేదనుకోండి, డెవలప్మెంట్ టీంకి కూడా అంత అవగాహన లేదనుకోండి, అప్పుడు వీళ్ళిద్దరు కూర్చొని ఒక మోడల్ తయారు చేసి ఆ మోడల్లోని మార్పులు చేసుకుంటూ అంటే ఒక సింపుల్ మోడల్ తయారు చేస్తారు. అది ఎలా ఉంటుందంటే ఎండ్ మోడల్ లాగానే ఉంటుంది. ఎండ్ మోడల్ పూర్తయిన తర్వాత, సాఫ్ట్వేర్ తయారు చేసిన తర్వాత, పూర్తయిపోయిన తర్వాత స్క్రీన్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. కాకపోతే ఒక ఒరిజినల్ సాఫ్ట్వేర్ తీసుకున్న ఇన్పుట్స్ ఇది తీసుకోదు, ఒక ఒరిజినల్ సాఫ్ట్వేర్ ఇచ్చినటువంటి అవుట్పుట్స్ ఇది ఇవ్వదు. ఇన్పుట్ తీసుకుంటుంది, నామినల్గా తీసుకుంటుంది, అవుట్పుట్ ఇస్తుంది, నామినల్గా ఇస్తుంది. ప్రోటోటైప్ అంటాం దీన్ని, నమూనా అంటాం. నమూనా అంటే ఒక బొమ్మ లాంటి తయారు చేస్తారన్నమాట. దట్ ఈస్ నాట్ ఒరిజినల్ సాఫ్ట్వేర్, దట్ ఈస్ నాట్ ఫుల్ ఫ్లెడ్జెడ్ సాఫ్ట్వేర్. ఒక నమూనా తయారు చేస్తారు. ముందది కస్టమర్ చూస్తాడు, చూసి ఇది ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది, మార్పులు చెప్తాడు. దాంట్లో మార్పులు చేసుకుంటూ వెళ్తారు. మళ్ళీ మార్పు చేసిన తర్వాత మళ్ళీ కస్టమర్కి చూపెడతారు, మళ్ళీ ఇది ఇలా ఉండకూడదు అని చెప్తాడు. అంటే రిక్వైర్మెంట్స్ మారుతున్నాయి. చూసారా ఇక్కడ కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఒకేసారి చెప్పట్లా, ముందు ఒక 10 చెప్తాడు కస్టమర్, వాడికి గుర్తున్నవి అవి. దాంతో ఒక ఎండ్ మోడల్ తయారు చేస్తారు. ఎండ్ మోడల్ తయారు చేసిన తర్వాత అది కస్టమర్కి చూపెడతాడు, ఇది ఇలా ఉండకూడదు అని చెప్తాడు. మళ్ళీ ఇంకో రిక్వైర్మెంట్ చెప్తాడు వాడు కొత్త రిక్వైర్మెంట్స్ గుర్తుకొస్తుంది అక్కడ, మళ్ళీ దాన్ని మారుస్తారు, మార్చిన దాన్ని మళ్ళీ చూపెడతారు, మళ్ళీ రిక్వైర్మెంట్స్ చెప్తాడు, మళ్ళీ మార్చి చూపెడతారు. ప్రోటోటైప్ని మార్చడం, మళ్ళీ చూపెట్టడం, మళ్ళీ కస్టమర్ తన యూజర్ తనకు కావాల్సినటువంటి మార్పులు చెప్పడం, ఇలా రకరకాలుగా ఎన్నోసార్లు మార్పులకు గురైన తర్వాత ఒక కంప్లీట్ ప్రోటోటైప్, ఒక ఒరిజినల్ ప్రోటోటైప్ తయారవుతుంది, ఒక ఒరిజినల్ రిక్వైర్మెంట్ ప్లాన్ తయారవుతుంది. సో ఇలాంటి ప్రోటోటైప్ మోడల్ ఒక రకంగా రిస్కే, కానీ దీనివల్ల కస్టమర్ సాటిస్ఫై అవుతాడు. ముందు కంపెనీకి రిస్క్, కానీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ అనుకుంటే ప్రోటోటైప్ మోడలే కావాలి ఇక్కడ. కస్టమర్కి రిక్వైర్మెంట్స్ సరిగ్గా తెలియదు అనుకుంటే ప్రోటోటైప్ మోడలే కావాలి ఇక్కడ. ఓకేనా? ఇలా కంప్లీట్ ఒక ఒరిజినల్ మోడల్ తయారైన తర్వాత అప్పుడు దీన్ని పట్టుకొని డిజైన్లోకి వెళ్ళిపోతారు. బొమ్మ సూడో కోడ్ తయారు చేయటం, డేటా ఫ్లో డయాగ్రామ్స్ తయారు చేయటం వెళ్తారు. అక్కడ నెక్స్ట్ కోడింగ్ రాస్తారు, తర్వాత టెస్ట్ చేస్తారు, తర్వాత ఇంప్లిమెంటేషన్, మెయింటెనెన్స్. ఓకేనా? ఇప్పుడు పాయింట్ వైజ్గా వద్దాం మనం. పాయింట్ వైజ్ ముందు మీకు ఇంట్రడక్షన్ చెప్పాను, వివరణ ఇచ్చాను అనమాట. ప్రోటోటైప్ ఎప్పుడు తయారు చేస్తారు అనే దాని గురించి చెప్పాను. First point, the prototyping model is one of the most popularly used software development life cycle models. నన్ను దీంట్లో అన్నీ ఉంటారా? సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో ఏవైతే ఫేజెస్ ఉన్నాయో అంటే రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్, రిక్వైర్మెంట్స్ అనాలిసిస్, ఓకేనా, డిజైన్ అనాలిసిస్, ఓకేనా, కోడింగ్, తర్వాత టెస్టింగ్, తర్వాత మెయింటెనెన్స్, ఇట్లా అన్ని ఫేజెస్ దీంట్లో కూడా ఉంటాయి. కాకపోతే కొన్ని ఫేజెస్ రిపీట్ అవుతాయి. నిన్న మనం వాటర్ ఫాల్ మోడల్ ఏం చెప్పుకున్నాం, ఒక ఫేజ్ పరిపూర్ణంగా పూర్తయిన తర్వాత సెకండ్ ఫేజ్కి రావాలి. సెకండ్ ఫేజ్లోకి వచ్చాక ఇంకా వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు అక్కడ వాటర్ ఫాల్ మోడల్లో. కానీ ఇక్కడ అలా కాదు. ఈ మోడల్ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తామంటే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ విషయంలో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చెప్పలేడు, అలాంటి సందర్భంలో ప్రోటోటైపే సరైంది. ఎన్నో మార్పులకు గురవుతుంది అనమాట. ఎన్నోసార్లు మళ్ళీ డిజైన్ నుంచి మళ్ళీ రిక్వైర్మెంట్స్ దగ్గరికి వెళ్తారు, రిక్వైర్మెంట్స్లో మార్పులు చేసుకుంటారు, మళ్ళీ డిజైన్కి వస్తారు, డిజైన్లో మార్పులు చేస్తారు, మళ్ళీ కస్టమర్ ఈ డిజైన్ సరిగ్గా లేదంటాడు, మళ్ళీ వెనక్కి వెళ్తారు. ఇలా ఎన్నోసార్లు వెనక్కి ముందుకి వెళ్ళి ఒకానొక దశలో ఆ కంప్లీట్ ప్రోటోటైప్ తయారవుతుంది, కంప్లీట్ మోడల్ తయారవుతుంది. అప్పుడు కస్టమర్ ఎస్ దిస్ ఈజ్ ఓకే అని చెప్పేస్తాడు. అప్పుడు దానికి కోడింగ్లోకి తీసుకెళ్తారనమాట. ఓకే,
So, one of the most popularly used software development lifecycle model. A prototype is a toy. Prototype is a toy. Toy అంటే బొమ్మ. టాయ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది సిస్టమ్. అంటే ఒక బొమ్మని తీసుకొని వచ్చి బొమ్మ నిజం అవుతుందా? కాదు. అవునా కదా? బొమ్మ ఎప్పుడు నిజం కాదు. సో దాన్ని ఇంప్లిమెంట్ చేసే సిస్టమ్ లాగా ఉంటుంది అనమాట. బొమ్మను తీసుకొని రావటమే. ఒక బొమ్మను తయారు చేస్తే సాఫ్ట్వేర్ తయారు చేయమంటే ఒక ఎండ్ మోడల్ తయారు చేస్తారు. అది ఒరిజినల్ గా తీసుకున్న ఇన్పుట్స్ తీసుకోదు, ఒరిజినల్ గా ఇచ్చిన అవుట్పుట్స్ ఇవ్వదు, కానీ ఇన్పుట్ తీసుకుంటుంది. సింపుల్ గా నామినల్ ఇన్పుట్స్ తీసుకుంటుంది అనమాట. యూజర్ చూపెట్టాలి కదా. యూజర్ చూపెట్టాలంటే ఒరిజినల్ సాఫ్ట్వేర్ తయారు చేయడానికి సంవత్సరం పడుతుంది. ఈ లోపల సంవత్సరం పాటు కస్టమర్ వెయిట్ చేయలేడు కదా, ముందుగా చూపెట్టాలి కస్టమర్కి. పాయింట్స్ ఇచ్చాడు, వరుసగా ఇచ్చాడు అన్ని పాయింట్స్. దిస్ మోడల్ ఈజ్ యూజ్డ్ వెన్ కస్టమర్స్ డు నాట్ నో ఎగ్జాక్ట్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ బిఫోర్ హ్యాండ్. అంటే తన చేతిలో, తన మైండ్లో, ఓకే, తన దగ్గర ఎలాంటి రిక్వైర్మెంట్స్ అనేవి ఎగ్జాక్ట్గా, కరెక్ట్గా, క్లియర్గా, కన్ఫ్యూజన్ లేకుండా, కంప్లీట్గా కన్సిస్టెన్సీగా లేనప్పుడు, కస్టమర్కి అవగాహన లేనప్పుడు రిక్వైర్మెంట్స్ మీద ఇలాంటి మోడల్ చూస్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? ప్రతి దాంట్లో ఆల్టర్నేటివ్ ఉంటుంది కదమ్మా, ప్రతి దాంట్లో ఆల్టర్నేటివ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఉదాహరణకి మీరే ఉన్నారు, అమ్మా నేను కాలేజ్కి వెళ్ళి వస్తాను, త్వరగా నేను వచ్చేసరికి వంట చేసి పెట్టు అంటారు. ఓ సరే అమ్మా అని చెప్పేస్తుంది. మీరు వెళ్తారు, కాలేజ్కి వచ్చేస్తారు, కాలేజ్ అయిపోతే ఇంటికి వెళ్ళిపోతారు, భోజనం చేసేస్తారు. ఇంకా దాంట్లో ఏం ఆర్గ్యుమెంట్ ఏం లేదు. అలా కాకుండా మీ అమ్మ ఏదో వేరే ఊరు వెళ్ళింది వేరే పని మీద, మీ చెల్లెలు ఉంది. మీ చెల్లెలు అంటే చిన్నపిల్ల, చిన్నపిల్ల అంటే 7వ తరగతి 8వ తరగతి చదువుతుంది, వంట సరిగా రాదు. చెల్లెలు ఆ రోజు ఇంట్లోనే ఉంది. చెల్లాయి నేను కాలేజ్కి వెళ్ళి వస్తాను, నేను వచ్చే లోపల అమ్మ చేసినట్టు బ్రహ్మాండంగా వంట చేయాలి అని మనం భరోసాగా ధైర్యంగా వెళ్ళగలమా? చెల్లెలకు పాపం సరిగా వంట వచ్చి రాక, అన్నం ఉడికి ఉడక్క, అవునా, ఇలా చేస్తుంది పాపం, చిన్నపిల్ల కదా. ఓకే, అంటే మనకు అర్థం అవడానికి వస్తుంది అన్న భరోసా. భరోసా ఎలా ఉంటుందని దాని గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఎలాంటి డౌట్ లేదనుకోండి, మనకు ఎలాంటి డౌట్ లేదు, మనం వెళ్ళొచ్చేస్తాం. ఇంకా అమ్మ కాబట్టి నో డౌట్ షీఈస్ పర్ఫెక్ట్ ఇన్ కుకింగ్. బట్ ఇక్కడ చెల్లెలు, షీ డజంట్ నో హౌ టు ప్రిపేర్ ఏ ఫుడ్ ఐటమ్ పర్ఫెక్ట్లీ లైక్ మదర్. మన అమ్మలాగా అంత ఖచ్చితంగా, అంత కంప్లీట్గా కన్సిస్టెన్సీతో అమ్మాయి వంట చేస్తుంది అని మనం చెప్పలేం. అందుకని ఏం చెప్తాం, పక్కింటి బామ్మగారికో పిన్ని గారికో చెప్తాం, పిన్ని మా చెల్లెలు వంట చేస్తుంది, అప్పుడప్పుడు వచ్చి కాస్త గమనించు సలహాలు చెప్తూ ఉండండి అని చెప్తారు. మనం చెప్పేళ్తాం. అప్పుడు ఆ వంట చేసినప్పుడు వస్తున్నమాట, చెల్లెలు వంట చెప్పిన అమ్మ నాన్న ఇలా చేయాలి ఇలా చేయాలి ఇలా చెప్తూ ఉంటుంది. అదే అమ్మ విషయంలో పక్కింటి వాళ్ళు ఎవరు రారు మనకి ఇక్కడ. ఎందుకంటే షీ నోస్ వెరీ వెల్ హౌ టు ప్రిపేర్ an item. ఓకేనా? సో కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ ఎగ్జాక్ట్గా లేనప్పుడు, కస్టమర్స్ యొక్క రిక్వైర్మెంట్స్ అనేవి ఎగ్జాక్ట్గా లేనప్పుడు, అవగాహన లేనప్పుడు ఈ ప్రోటోటైప్ మోడల్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు డెవలపర్స్, యూజర్స్ మాట్లాడుకుంటూనే ఉంటారు ఆ ప్రోటోటైప్ గురించి. దిస్ మోడల్ వర్క్స్ బెస్ట్. ఈ మోడల్ చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుందట. ఎక్కడ? ఏ ఎన్విరాన్మెంట్లో? ఇన్ వేర్ not all the project requirements are known in detail ahead of time. అంటే సమయానికి రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా సరిగా తెలియని పరిస్థితుల్లో ఈ మోడల్ ఉపయోగపడుతుంది. అర్థమవుతుందా? ద ప్రాసెస్ స్టార్ట్స్ బై ఇంటర్వ్యూయింగ్. ఈ ప్రాసెస్ ఎలా మొదలు పడుతుంది? మామూలుగానే వాటర్ ఫాల్ మోడల్ ఎలాగైతే ఇంటర్వ్యూస్ చేస్తారో ఇక్కడ కూడా ఇంటర్వ్యూస్ చేస్తారు. అయితే ఇంటర్వ్యూ చేసినప్పుడు కస్టమర్స్ పూర్తి స్థాయిలో చెప్పలేనప్పుడు ఇక ఈ మోడల్ తీసుకునేది మనం, అవునా కదా? చెప్పగలిగితే వాటర్ ఫాల్ మోడల్కి వెళ్ళిపోతాం. సో ద ప్రాసెస్ స్టార్ట్స్ బై ఇంటర్వ్యూయింగ్ ద కస్టమర్స్ అండ్ డెవలపింగ్ ద ఇన్కంప్లీట్ హై లెవెల్ పేపర్ మోడల్. ఇన్కంప్లీట్ గానే తయారు చేస్తాం పేపర్ మీద. వాడు కనుక ఇందాక బొమ్మ తయారు చేశాడు చూడండి, అవునా? ఇన్కంప్లీట్ గానే కస్టమర్ చెప్పిన దాన్ని బట్టి ఒక మోడల్ తయారు చేస్తాడు. వీడు కూడా కొన్ని అనుకుంటాడు, డెవలపర్ కూడా కొన్ని అనుకొని ఒక మోడల్ తయారు చేస్తాడు. తయారు చేసి పేపర్ మీద చూపెట్టం కానీ, పేపర్ మీద కానీ కంప్యూటర్లో కానీ బొమ్మ గీసి చూపెడతారనమాట. లేకపోతే చక్కగా చెక్కలతోనో
మట్టితోనూ తయారు చేసి చూపెడతారు. మామూలు అయితే సాఫ్ట్వేర్ కదా, చెక్కతో మట్టితో తయారు చేయలేం. కంప్యూటర్లో చూపెడతారు. హై లెవెల్ మోడలే ఇది, కాకపోతే ఒరిజినల్ కాదు. అన్ని ఇన్పుట్స్ తీసుకోదు, అన్ని అవుట్పుట్స్ ఇవ్వదు. కానీ ఒక కంప్లీట్ మోడల్ ఎలా ఉంటుంది అలాగే కనిపిస్తుంది మనకు బయటికి. అలా తయారు చేస్తారనమాట. ప్రోటోటైప్ అంటారు దాన్ని, ప్రోటోటైప్ అంటాం. ఓకేనా? ఇది ఎలా తయారు చేస్తారు? కస్టమర్తో ఇంటర్వ్యూస్ పెట్టుకొని కస్టమర్ ఇచ్చినంత వరకు రిక్వైర్మెంట్స్ తీసుకొని ఇన్కంప్లీట్ గానే తయారు చేస్తారు. దిస్ డాక్యుమెంట్ తయారు చేసిన తర్వాత డాక్యుమెంట్ చేస్తారు కదా, ఖచ్చితంగా చేయాలి. కస్టమర్స్ నుంచి తీసుకుంటారు, కస్టమర్ ఇచ్చిన రిక్వైర్మెంట్స్ అని తీసుకుంటారు. ఇన్కంప్లీట్ గానే ఉంటాయి, అవి కంప్లీట్ గా ఏ ఉండవు, ఇన్కన్సిస్టెన్సీతోనే ఉంటాయి, అంటే ఖచ్చితత్వం లేకుండానే ఉంటాయి. ఆ డాక్యుమెంట్ తీసుకుంటారు, దాంతో ఇనిషియల్ ప్రోటోటైప్ తయారు చేస్తారు. ఇనిషియల్ ప్రోటోటైప్ ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఏ క్విక్ డిజైన్, తొందరగా తయారు చేస్తారు. సులభంగా 1 రోజులో 2 రోజుల్లో తయారు చేసేసి కస్టమర్ ముందు పెడతాడు. బాబు ఇదిగో నువ్వు అడిగిన రిక్వైర్మెంట్స్ ప్రకారం ఇది సాఫ్ట్వేర్ ఇలా ఉండబోతోంది, స్క్రీన్ ఇలా ఉండబోతోంది, మెనూస్ ఇలా ఉండబోతున్నాయి, డైలాగ్ బాక్స్ ఇలా ఉండబోతున్నాయి, బటన్స్ ఇలా ఉండబోతున్నాయి. ఓకేనా? ఇన్పుట్ కోసం ఇలా వస్తుంది స్క్రీను, అవుట్పుట్ ఇచ్చే స్క్రీన్ ఇలా వస్తుంది అని సింపుల్ గా చూపెడతారన్నమాట. సింపుల్ గా. ఓకేనా? తర్వాత దాన్ని బట్టి వాడు ఏమంటాడు, నాకు ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి చెప్తాడు. దాన్ని బట్టి మారుస్తారు. మార్చిన తర్వాత మళ్ళీ చూపెడతారు. మళ్ళీ వాడేదో మార్పులు చెప్తాడు అనమాట. ఎందుకంటే వాడికి ఒక అవగాహన లేదు బేసిక్గా. వాడికి కొత్త మోడల్స్, మార్చిన మోడల్స్ చూసే కొద్దీ వాడికి కొత్త ఐడియాస్ వస్తుంటాయి కస్టమర్కి. ఓకే? అయితే ఇది కొంచెం ఎక్కువ సమయం పడుతుంది, దీని కాస్ట్ కూడా ఎక్కువే అవుతుంది, కానీ పర్ఫెక్ట్గా వస్తుంది, కస్టమర్ ఆలోచనలకు తగినట్టుగా వస్తుంది. ఏం చెప్తాడు? దిస్ డాక్యుమెంట్ ఈజ్ యూజ్డ్ టు, ఏ డాక్యుమెంట్? ఇన్కంప్లీటెడ్ రిక్వైర్మెంట్స్ తో తయారైనటువంటి డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ యూజ్ చేసి ఒక ఇనిషియల్ ప్రోటోటైప్, అంటే ఒక చిన్న ప్రోటోటైప్ తయారు చేస్తారు. సపోర్టింగ్ ఓన్లీ ద బేసిక్ ఫంక్షనాలిటీ యాజ్ డిజైర్డ్ బై ద కస్టమర్. బేసిక్ ఫంక్షనాలిటీ మాత్రమే ఆ సాఫ్ట్వేర్ చూపెడుతూ ఉంటుంది అనమాట. బేసిక్ ఫంక్షనాలిటీ. ఇన్ దిస్ మోడల్ ప్రోటోటైప్ అంటే ఏం చెప్తున్నాడు? అన్ ఎర్లీ అప్రాక్సిమేషన్ ఆఫ్ ద ఫైనల్ సిస్టమ్ ఆర్ ప్రొడక్ట్. ఒక ఫైనల్ సిస్టమ్ పూర్తయితే ఎలా ఉంటుంది అనే దాన్ని చెప్తున్నాడు ముందుగా. ఈజ్ బిల్ట్, అవునా? ఈజ్ బిల్ట్ ఇన్ దిస్ మోడల్. ఒక ప్రోటోటైప్ తయారు చేసి టెస్ట్ చేసి అండ్ దెన్ రీవర్క్డ్ యాజ్ నెసెసరీ అంటిల్ అన్ యాక్సెప్టబుల్ ప్రోటోటైప్ ఈజ్ ఫైనల్లీ అచీవ్డ్. బిల్డ్ చేయటం, టెస్ట్ చేయటం, మళ్ళీ కస్టమర్ దగ్గర నుంచి కొన్ని పాయింట్స్ వస్తే మళ్ళీ రీబిల్డ్ చేయటం, టెస్ట్ చేయటం, మళ్ళీ కస్టమర్ దగ్గర నుంచి కొన్ని పాయింట్స్ వస్తే మళ్ళీ రీబిల్డ్ చేయటం, టెస్ట్ చేయటం. ఇలాగా కొన్ని అంటే నెంబర్ ఆఫ్ సైకిల్స్ జరిగిన తర్వాత కానీ మనకు ఒక కంప్లీట్ ఫైనల్ ప్రోటోటైప్ అనేది తయారు కాదు. ఏం చెప్తున్నాడు? ఇట్ ఈస్ అన్ ఇటరేటివ్ ట్రయల్ అండ్ ఎర్రర్ ప్రాసెస్. ఇటరేషన్స్ అంటే ఏంటి మీకు తెలుసు కదా? ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్, ఇవన్నీ ఏం చేస్తాయి? ఇటరేషన్స్. కిందికి వస్తుంది, పైకి వెళ్తుంది లూప్, అవునా? కిందికి వస్తుంది, I++ అంట, మళ్ళీ పైకి వెళ్తుంది కండిషన్ దగ్గరికి, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంది. ఇలాగా ఇటరేటివ్ ప్రాసెస్ జరుగుతుంది కదా లూప్స్ లో. అలాగే ఇక్కడ కూడా అంతే. కస్టమర్ చెప్తాడు, బిల్డ్ జరుగుతుంది, మళ్ళీ కస్టమర్ చూపెట్టడం జరుగుతుంది, కస్టమర్ మార్పులు చెప్తాడు, మళ్ళీ రీబిల్డ్. ఇలా జరుగుతూనే ఉంటుంది అనమాట, తిరుగుతూనే ఉంటుంది ఆ చక్రం అక్కడక్కడక్కడే. Once the customer find out the problems, the prototype is further refined to eliminate them. కస్టమర్ కి తయారు చేసి చూపెడతారు, కస్టమర్ ప్రాబ్లమ్స్ ఫైండ్ అవుట్ చేస్తాడు, వెంటనే దాన్ని రిఫైన్ చేస్తారు. రిఫైన్ చేయటం అంటే ఏంటి? మార్పులని ఇంప్లిమెంట్ చేయటం. మనం చెప్తుంటాం కదా రిఫైన్డ్ ఆయిల్ అని చెప్పేసి, అవునా? సన్ డ్రాప్ రిఫైన్డ్ ఆయిల్, అవునా? చేతికి కూడా అంటుకోదు, గొంతుకు కూడా అంటుకోదు, దాని శక్తి శరీరానికి కూడా అంటుకోదు చివరికి. రిఫైన్డ్ ఆయిల్ అంటే దాంట్లో ఉన్నటువంటివన్నీ కూడా తీసేసుకుంటూ వచ్చేసేస్తారనమాట. తీసేసుకుంటూ రావటం, ఇక్కడ కూడా అంతే, తీసేసుకుంటూ రావటమే. ప్రోటోటైప్ తయారు చేసి కస్టమర్ చూపెడతాడు, కస్టమర్ ప్రాబ్లమ్స్ ఫైండ్ అవుట్ చేస్తాడు, వెంటనే దాన్ని ఏం చేస్తారు? రిఫైన్ చేస్తారు. దేనికి? ఎలిమినేట్ చేయడానికి. ఏం ఎలిమినేట్ చేయడానికి? ఆ చెప్పిన ప్రాబ్లమ్స్ని ఎలిమినేట్ చేయడానికి. ఓకేనా? సో ఎప్పటి వరకు జరుగుతుంది? The process continues till the user approves the prototype
అండ్ ఫైండ్స్ ద వర్కింగ్ మోడల్ టు బి సాటిస్ఫాక్టరీ. ఓకేనా? ఒక కంప్లీట్ ప్రోటోటైప్ వచ్చేంత వరకు అప్రూవ్ చేస్తాడంటే కస్టమర్, ఎస్ ఇది నాకు కావాల్సినటువంటి ప్రోటోటైప్, ఇలా ఉండాలి. ఓకేనా? ఇది నేను వర్క్ చేసుకోవడానికి కావాల్సినటువంటి మోడల్ అని వాడు సాటిస్ఫై అవ్వాలి. అక్కడ వరకు ప్రోటోటైప్ జరుగుతూనే ఉంటుంది, మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. ఓకేనా? ఇక్కడ చూడండి, చక్కగా బొమ్మ రూపంలో ఇచ్చాడు. ఇక్కడ ఫస్ట్ చూడండి, ఇక్కడ బొమ్మను జూమ్ చేసుకుని చూడండి నాన్న, జూమ్ చేసుకుని చూడండి. ప్రోటోటైప్ డిజైన్ ముందు రిక్వైర్మెంట్స్ తీసుకుంటారు. ఇది ఫస్ట్ పాయింట్, ఇది నెంబర్ 1. రిక్వైర్మెంట్స్ తీసుకుంటారు. రిక్వైర్మెంట్స్ తీసుకుని ఏం చేస్తారు? డిజైన్ చేస్తారు. డిజైన్ ప్రోటోటైప్ అని డిజైన్ చేస్తారు. ప్రోటోటైప్ డిజైన్ చేసిన తర్వాత చూడండి, ఇటువైపు యారో, ఇటువైపు కుడివైపు కస్టమర్కి ఇస్తాడు. కస్టమర్ ఇవాల్యుయేట్ చేస్తాడు, అంటే ఏంటి, చెక్ చేస్తాడు, పరీక్ష చేస్తాడు. దాన్ని పరీక్ష చేసి ఈ తప్పులు ఉన్నాయి, ఇది ఇలా ఉండకూడదు, అది అలా ఉండకూడదు అని సాఫ్ట్వేర్లో రకరకాల మార్పులు చెప్తాడు. వెంటనే ఏమవుతుంది, మళ్ళీ రివ్యూ అండ్ అప్డేషన్. ఒకసారి మళ్ళీ డెవలపర్స్ ఏం చేస్తారు, కస్టమర్ చెప్పిన దాన్ని పరిశీలిస్తారు. పరిశీలించి ప్రోడక్ట్ని అప్డేట్ చేస్తారు. మళ్ళీ డిజైన్, మళ్ళీ దాంట్లో మార్పు చేస్తారు. డిజైన్ మళ్ళీ మారుస్తారు. ఆ ప్రోటోటైప్ని, ఆ బొమ్మని మారుస్తారు. మళ్ళీ ప్రోటోటైపింగ్, మళ్ళీ కస్టమర్ ఇవాల్యుయేషన్. ఇలా జరుగుతూనే ఉంటుంది. ఈ ప్రాసెస్ ఇలా జరుగుతూనే ఉంటుందన్నమాట. ఎప్పుడో ఒక దశలో ఇది పూర్తయి ఇదిగో కస్టమర్ సాటిస్ఫైడ్. కుడివైపుని చూడండి, కస్టమర్ సాటిస్ఫైడ్. కస్టమర్ కనుక సాటిస్ఫై అయితే అప్పుడు అది డెవలప్మెంట్లోకి వెళ్తుంది, అంటే కోడింగ్లోకి వెళ్తుంది. ఆ తర్వాత టెస్ట్ చేయబడుతుంది, ఆ తర్వాత ఇంప్లిమెంట్ చేయబడుతుంది. అర్థమైందా? అంటే ఇక్కడ ఒక కంప్లీట్ డిజైన్ తయారయ్యే లోపల ఎన్నోసార్లు రిక్వైర్మెంట్స్ మారుతూ ఉంటాయి. డిజైన్ రిక్వైర్మెంట్స్ అంటే ఒకటో ఫేజు, రెండో ఫేజు, అటు ఇటు తిరగడం జరుగుతుంది అనమాట. కోడింగ్ మాత్రం రారు. అప్పుడే కోడింగ్ అనే ఫేజ్కి రారు. ఫస్ట్ ఫేజ్ నుంచి సెకండ్ ఫేజ్కి వస్తారు, సెకండ్ నుంచి ఫస్ట్కి వెళ్తారు, మళ్ళీ ఫస్ట్ నుంచి సెకండ్కి వస్తారు, సెకండ్ నుంచి ఫస్ట్కి వెళ్తారు. ఇలాగా నెంబర్ ఆఫ్ టైమ్స్ సైకిల్ మూవ్ అయిన తర్వాత కొన్ని రోజులకో కొన్ని నెలలకో కస్టమర్ సాటిస్ఫై అవుతాడు ఆ ప్రోటోటైప్ డిజైన్తో. అప్పుడు దాన్ని డెవలప్మెంట్ స్టేజ్కి తీసుకెళ్తారు, అంటే కోడింగ్ రాస్తారు. ఆ తర్వాత టెస్ట్ చేస్తారు కోడ్ని. టెస్టింగ్ మీకు తెలుసు కదా, యూనిట్ టెస్టింగ్ అని, ఆల్ఫా టెస్టింగ్, బీటా టెస్టింగ్, రకరకాల టెస్టులు ఉంటాయి. ఇక ఈ ఆన్సర్లో అవే ఉండవులేండి, మనకు టెస్ట్ చేస్తారు, మెయింటైన్ చేస్తారు. ఓకేనా? అర్థమైంది మీకు? సో ఇప్పుడు స్టెప్స్ బ్రీఫ్గా చెప్పాడు చూడండి. బ్రీఫ్గా స్టెప్స్ మీరు ప్రతిదాన్ని జూమ్ చేసుకొని చూడండి నాన్న. నేను చెప్పేది మాత్రమే వింటాం కాదు, మీరు చేయాల్సింది స్క్రీన్ని జూమ్ చేసుకోండి. రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అండ్ అనాలిసిస్. ఇక్కడ స్పెల్లింగ్ తప్పు వచ్చిందిలేమ్మా. అండ్ అనాలిసిస్. ఓకేనా? క్విక్ డిజైన్, ముందు క్విక్ డిజైన్ తయారు చేస్తారు. బిల్డ్ ఏ ప్రోటోటైప్ తయారు చేస్తారు. అసెస్మెంట్ ఆర్ యూజర్ ఇవాల్యుయేషన్. అసెస్ చేస్తాడు యూజర్, ఒకసారి దాన్ని పరీక్షిస్తాడు. ప్రోటోటైప్ రిఫైన్మెంట్, మళ్ళీ ప్రోటోటైప్ని రిఫైన్ చేస్తారు. ఇలా కంప్లీట్గా ఈ సైకిల్స్ అన్ని నెంబర్ ఆఫ్ జరిగిన తర్వాత చివరికే వస్తుంది ఇంజనీర్ ప్రొడక్ట్, అంటే ఫైనల్ ప్రొడక్ట్ చేతికి వస్తుంది అనమాట. ఫైనల్ ప్రోటోటైప్ వస్తుంది. ప్రోటోటైప్లో ఇన్ని జరుగుతాయి అనమాట. ప్రోటోటైప్లు జరుగుతూనే ఉంటాయి. ఇంజనీర్ ప్రొడక్ట్ అనేది ఫైనల్ ప్రొడక్ట్. ఫైనల్ అడ్వాంటేజెస్ చెప్తున్నాడు చూడండి. అడ్వాంటేజెస్: రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ ఇన్కరెక్ట్ యూజర్ రిక్వైర్మెంట్. యూజరు తప్పులు చెప్తూనే ఉంటాడు, యూజర్ కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటాడు, యూజర్ చెప్తూనే ఉంటాడు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటాడు. ఇవన్నీ కూడా రెడ్యూస్ అవుతాయి కొంతసేపటికి. కొన్ని రోజులకో కొన్ని నెలలకో ఈ తప్పులతో కూడినటువంటి ప్రాజెక్ట్ని యూజర్కి ఇచ్చే కంటే తప్పులు లేకుండా ఇచ్చిన రిక్వైర్మెంట్స్తో ఒక నమూనా తయారు చేసి యూజర్కి చూపెట్టి, యూజరే తన తప్పుని గ్రహించి ఇది ఇలా ఉండకూడదు, నేను చెప్పింది తప్పు, ఇది ఇలా ఉండకూడదు అని యూజరే తప్పుని గమనించి మళ్ళీ తన తప్పును సరి చేసుకోవటం, మళ్ళీ దాన్ని రీబిల్డ్ చేయటం, మళ్ళీ యూజర్కి చూపెట్టడం, ఇలా నెంబర్ ఆఫ్ టైం చేయటం వల్ల రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ ఇన్కరెక్ట్ యూజర్ రిక్వైర్మెంట్స్. యూజర్ యొక్క రిక్వైర్మెంట్స్ అనేవి ఇన్కరెక్ట్గా ఉండవు అని చెప్తున్నాడు. అంటే తప్పులు సరి చేసుకుంటాడు కదా. నెక్స్ట్ గుడ్. ఎక్కడ కరెక్ట్ ఇది? గుడ్ వేర్ రిక్వైర్మెంట్ ఆర్ చేంజింగ్ అన్కమిటెడ్. కమిట్మెంట్తో లేనటువంటి రిక్వైర్మెంట్స్, మార్పులకు గురయ్యేటువంటి రిక్వైర్మెంట్స్ ఎక్కడైతే ఉంటాయో, అంటే కస్టమర్కి పూర్తి అవగాహన ఎక్కడైతే ఉండదో
అలాంటి సందర్భాలలో ఇది మంచిది అని చెప్తున్నాడు ఈ ప్రోటోటైప్ మోడల్. రెగ్యులర్ విజిబుల్ ప్రాసెస్ ఎయిడ్స్ మేనేజ్మెంట్. రెగ్యులర్ విజిబుల్ ప్రాసెస్ జరగాలన్నా ఇది మేనేజ్మెంట్కి చాలా అవసరం. ఒకవేళ జరగలేదనుకోండి చాలా ప్రాబ్లం వచ్చేస్తుంది అనమాట. కాబట్టి రెగ్యులర్ విజిబుల్, ఎప్పటికప్పుడు ప్రోటోటైప్ తయారు చేయాలి, కస్టమర్కి చూపెట్టాలి, మళ్ళీ కస్టమర్ చెప్పాలి, మళ్ళీ ప్రోటోటైప్ని రిఫైన్ చేయాలి, మళ్ళీ కస్టమర్కి చూపెట్టాలి. ఎయిడ్ అంటే సహాయం. ఓకేనా? రెగ్యులర్ విజిబిలిటీ అనేది ఖచ్చితంగా జరగాలి. సపోర్ట్ ఎర్లీ ప్రొడక్ట్ మార్కెటింగ్. ఇది ఇలాంటి ఎర్లీ ప్రొడక్ట్ మార్కెటింగ్కి సపోర్ట్ చేస్తుంది. అంటే ఇలాంటి ప్రోటోటైప్స్ తయారు చేసేటువంటి విధానం మేము తయారు చేస్తాము, మేము ప్రోటోటైప్ డిజైన్ తయారు చేస్తాము అనేదానికి కూడా ఈ మోడల్, నేను కంపెనీ పెట్టాను, సాఫ్ట్వేర్ కంపెనీ, నేను ప్రోటోటైప్ మోడల్ ద్వారా నేను సాఫ్ట్వేర్ తయారు చేస్తాను అనేది ఒక మార్కెటింగ్ అవుతుంది అని చెప్తున్నాడు. ఇది ఒక బయటికి ప్రచారంగా కూడా వస్తుంది అని చెప్తున్నాడు. సపోర్ట్ ఎర్లీ ప్రొడక్ట్ మార్కెటింగ్. దాన్ని పూర్తిగా అంటే ఇంకో పాయింట్ కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ. సపోర్ట్ ఎర్లీ ప్రొడక్ట్ మార్కెటింగ్ అంటే తయారు చేసినటువంటి నమూనాని 10 మందికి చూపెట్టడం కూడా జరుగుతుంది. ఇక్కడ కస్టమర్స్ అందరికి చూపెట్టడం జరుగుతుంది. వాళ్ళ ఆ సలహాలు చెప్తారు, వాళ్ళ సలహాలు అనేది చెప్పడం జరుగుతుంది. రెడ్యూస్ మెయింటెనెన్స్ కాస్ట్ తగ్గిపోతుంది. ఇప్పుడు కస్టమరు ఏవో 10 రిక్వైర్మెంట్స్ చెప్పాడు కదా అని తయారు చేసి ఇచ్చామనుకోండి, వాడి చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత అన్ని తప్పులే, వాడికి అనుకూలంగా ఏదీ ఉండదు. ప్రతిసారి వాడు మన దగ్గరికి వస్తాడు కంప్యూటర్ తీసుకొని, మళ్ళీ మనం సాఫ్ట్వేర్ మాడిఫై చేయాలి. ఈ మెయింటెనెన్స్ ఎంత కష్టమో తెలిసినా. అలా కాకుండా అసలు సాఫ్ట్వేర్ తయారు చేయకముందే, ఒరిజినల్ సాఫ్ట్వేర్ తయారు చేయకముందే ఇవన్నీ కూడా రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా రిఫైన్ చేసుకుంటూ వచ్చారనుకోండి, కంప్లీట్ ప్రొడక్ట్ తయారైపోయింది అనుకోండి, అప్పుడు మెయింటెనెన్స్ అనేది సులభం అవుతుంది. ఓకేనా? కస్టమర్ చెప్పాడు, నేను చేశాను, నా తప్పేం లేదు అంటానికి లేదు ఇక్కడ. సాఫ్ట్వేర్ తయారు చేసిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయాల్సిన బాధ్యత కంపెనీదే. అవునా? కస్టమర్ చెప్పాడు కదా అని తయారు చేస్తే ఆ కస్టమర్ చెప్పిందే కరెక్ట్ తప్పు అనుకోండి, కస్టమర్ తప్పులే ఫేస్ చేస్తుంటాడు, తప్పుడు ఇన్పుటే ఇస్తుంటాడు, తప్పుడు అవుట్పుటే వస్తుంటుంది, నాకు నచ్చలేదు అంటాడు సాఫ్ట్వేర్. చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మళ్ళీ మనకు ఫోన్ చేస్తాడు, సాఫ్ట్వేర్ కంపెనీకి ఫోన్ చేస్తాడు, మళ్ళీ మెయింటైన్ చేయాలి దాన్ని. ఇవన్నీ ఈ తప్పులు తడికలన్నీ కూడా ముందుగానే చేసి పెట్టుకుందాం అనుకోండి, తర్వాత మెయింటెనెన్స్ చాలా ఈజీ అయిపోతుంది. ఎర్రర్స్ కెన్ బి డిటెక్టెడ్ మచ్ ఎర్లియర్. అవునా? తప్పులు అనేవి ముందుగానే గ్రహించబడతాయి. కోడింగ్లోకి వెళ్లముందే తప్పులన్నీ కూడా ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ కస్టమర్తో ఇంటరాక్ట్ అవటం వల్ల తప్పులన్నీ ముందుగానే గ్రహించి పెట్టుకోవడం జరుగుతుంది. అంటే మనకు సామెత ఉంటుంది కదా, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకోకూడదని చెప్పేసి, ముందుగానే కోడింగ్లోకి వెళ్ళకముందే తప్పులన్నీ సరి చేసుకోవడం జరుగుతుంది దీని ద్వారా. మీకు తెలుసు కదా అడ్వాంటేజెస్ ఎలా ఉంటాయో, డిసడ్వాంటేజెస్ కూడా అలాగే ఉంటాయి. ద బ్యాడ్లీ ఇంప్లిమెంటెడ్ ప్రోటోటైప్ ఆఫెన్ బికమ్స్ ద ఫైనల్ ప్రొడక్ట్. కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే కొన్ని డెవలపింగ్ టీమ్కి కాస్త బద్ధకాలు ఉంటాయి అన్నమాట. ఇంక అడిగిన చాలే కస్టమర్స్ని, ప్రతిసారి ఏం అడుగుతాం, ఉన్నదాంతో డెవలప్ చేసేద్దాం, సమస్యలు వస్తే అప్పుడు చూసుకుందాం అని చెప్పేసి కొంతమందికి కాస్త ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది. అంటే దాని గురించినటువంటి సరైన అవగాహన లేకపోవటం. ఇలాంటి సందర్భంలో వచ్చిన రిక్వైర్మెంట్స్ చాలు అనుకొని వాటిని రిఫైన్ చేయకుండా, కస్టమర్తో ఇంటరాక్ట్ కాకుండా ప్రొడక్ట్ని డెవలప్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. దాన్ని బ్యాడ్లీ ఇంప్లిమెంటేషన్ అంటాం. ఓకేనా? ప్రోటోటైప్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయకపోవటము అంటాం. ఓకే, అది కరెక్ట్ కాదు. రిక్వైర్ ఎక్స్టెన్సివ్ కస్టమర్ కొలాబరేషన్. ఎప్పటికప్పుడు కస్టమర్తో కొలాబరేట్ అవటం అంటే కలిసి మాట్లాడటం, సంప్రదింపులు జరపటం, దీన్ని పొడిగించాలి. ఇంకా ఎక్స్టెన్సివ్, దాన్ని ఇంకా బాగా ముందుకు తీసుకెళ్ళాలి. కస్టమర్తో ఎన్నిసార్లు ఇంటరాక్ట్ అవుతామో అన్నిసార్లు ప్రోటోటైప్ అనేది రిఫైన్ అవుతుంది చక్కగా. దానివల్ల కస్టమర్ సాటిస్ఫై అవుతాడు. ఎక్కడా కూడా కంపెనీకి చెడ్డ పేరు రాదు. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ ఏంటి? డిఫికల్ట్ టు నో హౌ మచ్ టైమ్ ద ప్రాజెక్ట్ విల్ టేక్. అయితే ఇది ఒక ప్రాబ్లం ఇక్కడ. ఇలా కస్టమర్ చూపెట్టడం, రిఫైన్ చేయటం, మళ్ళీ కస్టమర్ చూపెట్టడం, రిఫైన్ చేయటం, ఇది ఎంతకాలం కొనసాగుతుంది అనేది మనం చెప్పలేం.
కస్టమర్ సాటిస్ఫై అవ్వాలి కదా. కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాజెక్ట్స్ ఇలాగే చేస్తారు. ఓకేనా? అందుకని సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే వాళ్ళకి అంత శాలరీస్ ఉంటాయి. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే వాళ్ళకి అంత శాలరీస్ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ దీనికోసం ప్రోటోటైపింగ్ టూల్స్ కూడా ఉంటాయి నాన్న. ప్రోటోటైప్ తయారు చేయడానికి కొన్ని టూల్స్ యూస్ చేస్తారు. కొన్ని టూల్స్, ఇప్పుడు ఒక బిల్డింగ్ తయారు చేయాలంటే కాంక్రీటు, ఐరన్ ఇవి కావాలి. బిల్డింగ్ బొమ్మ తయారు చేయాలంటే కాంక్రీట్, ఐరన్ కావాలి, అవసరం లేదు. దానికి వేరే టూల్స్ ఉంటాయి. అలాగే ఒరిజినల్ సాఫ్ట్వేర్ తయారు చేయడానికి కొన్ని లాంగ్వేజెస్ యూస్ చేస్తారు. ప్రోటోటైప్ తయారు చేయడానికి లాంగ్వేజెస్ అవసరం లేదు. కొన్ని టూల్స్ ఉంటాయి అనమాట. ఆ టూల్స్తో తయారు చేసేస్తే సరిపోతుంది. ఒక ఎండ్ మోడల్ తయారైపోతుంది. అది కొంత ఎక్స్పెన్సివ్, వాటిని కొనుక్కోవాలి ఖచ్చితంగా. స్పెషల్ టూల్స్ అండ్ టెక్నిక్స్ ఆర్ రిక్వైర్డ్ టు బిల్డ్ ఏ ప్రోటోటైప్. కొన్ని స్పెషల్ టూల్స్, టెక్నిక్స్ యూజ్ చేయాలి. అప్పుడు మనకు ఒక ప్రోటోటైప్. ఇవన్నీ రిస్క్, ఇవన్నీ అదనపు భారం. ఇది మనకు వాటర్ ఫాల్ మోడల్లో లేదు కదా. ఓకేనా? ఈ టూల్స్ వాడే పని లేదు, ఈ స్పెషల్ టూల్స్ వాడే పని లేదు, ప్రోటోటైప్ తయారు చేసే పని లేదు. ఎందుకంటే కస్టమర్ మొత్తం చెప్పేస్తాడు. కస్టమర్తో ముందు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. అన్నీ తెలుసుకున్న తర్వాతనే వాళ్ళు ఎస్ఆర్ఎస్ తయారు చేస్తారు. ఆ లోపల ఎస్ఆర్ఎస్ తయారు చేయరు అసలు. ఇట్ ఈస్ ఎ టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. అంటే ఎక్కువ సమయం ఖర్చు పెట్టవలసినటువంటి విధానము, ఎక్కువ సమయాన్ని తీసుకునేటువంటి విధానము. ఓకేనా? సో దీంట్లో అడ్వాంటేజెస్ ఇవి, డిసడ్వాంటేజెస్ ఇవి. ఓకే, ప్రోటోటైప్లో మొత్తం 4 రకాలు ఉంటాయి నాన్న. ర్యాపిడ్ త్రోవే ప్రోటోటైప్, ఎవల్యూషనరీ ప్రోటోటైప్, ఇంక్రిమెంటల్ ప్రోటోటైప్, ఎక్స్ట్రీమ్ ప్రోటోటైప్. వీటి గురించి మనం రేపటి క్లాస్లో చెప్పుకుందాం. ఓకేనా? సో ప్రోటోటైప్ అంటే ఈ విధంగా ఉంటుంది. మీకు దీన్ని 1కి 2 సార్లు వినండి. మీకు ఒక గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక లెసన్ చెప్పేటప్పుడు మనం పాటలో ఉన్నప్పుడు అంటే ఏదో కన్ఫ్యూజన్లో ఉన్నాం అనుకోండి, లెసన్ అర్థం కాదు. దీన్ని మీరు పదే వినడానికి నేను మీకు యూట్యూబ్లో పెడుతున్నాను. నేను 2 రోజులుగా పెట్టడం కొంచెం లేట్ అయింది. నిన్నటివి ఈరోజు కలిపి నేను ఇప్పుడే యూట్యూబ్కి లింక్ చేసేస్తాను. క్లాస్ రూమ్ యాప్ ఉంటుంది, దాని ద్వారా మీరు లెసన్ వైజ్గా వినొచ్చు. లెసన్ వైజ్గా మీకు డేట్ కూడా వస్తుంది. అక్కడ డేట్ ఇస్తాను నేను, డేట్. ఓకేనా? రైట్.